కేఎస్ ప్రసాద్ ముఖ్యంగా ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహం డిపిఆర్ తయారీకి దాదాపుగా 11.56 కోట్లు కేటాయించిన పరిస్థితి. రాజధాని ప్రాంతంలో నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డిపిఆర్ తయారీ పనులకు షిలాడియా అసోసియేట్కు సిఆర్డిఏ అప్పగించింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రశ్న అడిగింది కాపు సంఘాలు. మీ కులపోడి ఎన్టీఆర్ విగ్రహానికి 100 కోట్ల అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది మహనీయులకి రంగగారి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా పెడుతూ ఉంటారు. నాకు తెలిసి తాళపాలెం భూజన్ మా మిత్రుడు ఉన్నాడు, పెడుతుంటాడు ఆయన. అలా ఎవరు మర్యాద వాళ్ళు ఇస్తారండి. ఇప్పుడు రామారావు గారిని నేనైనా మీరైనా ఎవరు తీసి పడేయలేని క్యారెక్టర్. అలాగే మహాత్ముడు గాంధీ గారు ఉంటారు. ఆవిడ సినిమాలో పనికిమాల ఏదో తీసి పడేసినంత మాత్రం ఆయన స్థాయి మనం తగ్గించడం వాళ్ళం కాదు. అలాగే మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నిలువెత్తు మనిషిని పెట్టారు. కానీ తర్వాత ప్రభుత్వాలు పోయాయి, మీరు గమనించట్లేదు. ఇక్కడ కేసీఆర్ పెట్టిన పాపానికి ఆయన పోయాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠించింది ఆయన పోయాడు. అదేంటండి విగ్రహాలు పెడితే ప్రభుత్వాలు పోతాయి కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చే వాళ్ళ నుంచి పొందిన స్ఫూర్తికి మనం ఇచ్చే టోకెన్ ఆఫ్ ఆనర్. వాళ్ళు నేను 2 రాష్ట్రాల్లో గర్వపడే విషయం ఏంటి తెలుసా, అంబేద్కర్ గారిని ఎవడైనా తలెత్తి చూసే పరిస్థితి క్రియేట్ చేశారు. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ అస్. రాజ్యాంగ నిర్మాతకి మనం ఇచ్చిన గౌరవం ఏంటంటే ఆయన తలెత్తి చూడడం. చాలామందికి భగవంతుడితో సమానం, నేనైతే భగవంతుడితో సమానం అంటున్నాను అంబేద్కర్ గారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. రామారావు గారికి 100 అడుగులు విగ్రహం పెట్టేస్తే దేవుడు అయిపోతాడా, అది ఇదే అని కాదు. కొంతమంది చరిత్ర పురుషులు, చరిత్రకారులు అని కొంతమంది ఉంటారు. రామారావు గారికి ఆ స్టేజ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎస్వి రంగారావు గారి విగ్రహం మీరు వెళ్తుంటే రాజమండ్రి దాటి వెళ్ళిన తర్వాత హైవేలో ఉంటుంది, మీరు చూడండి కావాలంటారు. సరే, ఒకరికి గౌరవం ఇవ్వాలని ఒక సామాజిక వర్గం నిర్ణయించుకున్నప్పుడు మీరైతే నేనైతే ఏం చేస్తాను, కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. అంతరాత్మ ఒక పక్క ఘోషిస్తూ ఉంటుంది అందరికీ. అదే రామారావు గారి దగ్గర మేము పార్టీలో ఆక్కున్నాం ఉన్న బాధ వీళ్ళకి ఉంటుంది కదా. దాన్ని దిగమించుకోవడానికి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద విగ్రహాలు అవి పెట్టి దాన్ని ప్యాసిఫై చేస్తారు. వెనకడికి మా ఇంట్లో సామెతలు చెప్తుంటారు, సచ్చినోడికి శారికా వెళ్ళి ఎందుకని. అలా ఆయన మనిషి ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చే గౌరవం మీద ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు ఒక్కడు గుర్తుంచుకోండి, మహానుభావుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఆయన్ని ఎలా గుర్తుంచుకుంటారో నీకు తెలుసు కదా. అవును, ఒక్క ఆస్పెక్ట్లో కూడా ఆయన్ని డౌన్ సైజ్ చేసి వాళ్ళు ఎవరు ఉండరు. రేరెస్ట్గా ఎవరో పన్నోడు ఏదో వేరే పార్టీ కూడా ఏదో ఇదవుతాడు, కానీ అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఎవడైనా తగ్గించారు? ఏ పాలసీ, ఏ ప్రభుత్వం తగ్గించలేదు. ఆయనకి ఇవ్వాల్సిన స్టేషన్ అలా ఉండిపోయింది. అలా కొంతమంది దే క్రియేట్ ఎ ల్యాండ్ మార్క్స్ ఇన్ దేర్ లైఫ్. ఉదాహరణకి సంక్షేమాన్ని ఆర్జుడు ఎవడండి, రామారావు గారు. రామారావు గారు ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, వీటితో ఆయన ఒక చరిత్ర మలిచాడు. అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ మొనాటమైన ఎరగొట్టగలిగాడు. అలాంటి వాళ్ళకి సముచిత స్థానాలు ఇవ్వడం మీద అప్రహెన్షన్స్ కొన్ని సామాజిక వర్గాలు ఉన్నప్పుడు ఇవాళ మీరు అదే చెప్తున్నాను. ఇదే మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారికో లేదా ఆ సామాజిక వర్గంలో ఆయన విగ్రహం కూడా ప్రతిష్ఠించమని మీరు అభ్యర్థించండి. కానీ ఇంకొకరు పెడుతున్న దాన్ని ఆ తప్పు రైటు మా సామాజిక వర్గం మీ సామాజిక వర్గం అని మాత్రం ఎవరు మాట్లాడరు. పీపుల్ హూ హ్యావ్ డన్ వండర్స్ నీడ్ టు బి రికగ్నైజ్డ్, అంతే. అది ఎవరైనా అవనండి. ఇవాళ ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, రేపు రాజశేఖర గారి విగ్రహం పెట్టడానికి వచ్చే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటు. లేకపోతే ఉదాహరణకి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అయ్యి ఆ సామాజిక వర్గంలో వంగవీటి మోహన్ రంగా గారికి 100 అడుగులు విగ్రహం విజయవాడ నడిబోర్డులో పెడతాను అనవచ్చు. అది దట్ ఈస్ దేర్ కాల్. అదేంటంటే రంగా గారి విగ్రహం నేను పెట్టడానికి ఒప్పుకోను నేనే అనడానికి ఎవడు? లేదా నా సామాజిక వర్గం ఆ మాట అనడానికి ఎవరు? అది సామాజిక వర్గాలు ఎందుకు వస్తున్నాయి? యూ నీడ్ టు మెజర్ దేర్ కమిట్మెంట్స్ టువర్డ్స్ సొసైటీ, వాట్ దే హ్యావ్ డన్, వాట్ దే డెలివర్డ్. దానికి మనం ఇచ్చే సముచిత స్థానం. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఎక్కడ గుజరాత్లో పెట్టారు, ఏమంటారు దాన్ని, ఐకాన్, ఒక ఐకానిక్ ప్లేస్ అది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎవరు పెట్టారు? బీజేపీ గవర్నమెంట్ పెట్టింది. ఆ మహానుభావుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? కాంగ్రెస్. అదేంటండి బీజేపీ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విగ్రహం పెట్టేటండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా మాట్లాడారు, లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడారు, మనకెందుకు ఆయన విగ్రహం పెట్టడం అని ఎవరన్నా మాట్లాడే? వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ టువర్డ్స్ అవర్ మదర్ ల్యాండ్, అవి మనం చూడవలసిన విషయం. గతంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఆ మహానాయుడు చేసిన, మన్యం ప్రజలకు చేసిన సేవ, చరిత్రకారులు చరిత్ర పురుషులండి. ఇప్పుడు మనకు అంతాకెందుకు మన రాష్ట్రంలో మరాఠా యోధుడు శివాజీ గారి విగ్రహాలు అన్ని విగ్రహాలు ప్రతిష్ఠించట్లే, వాడవాడలో ఉన్నాయి విగ్రహాలు. మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం? ఒక హిందూ ఐకానిక్ అతను చెప్తున్నాను, చూసి విధానంలో ఉంటుంది. అదేంటంటే మన సెక్యులర్ దేశం శివాజీ గారి విగ్రహం ఎక్కడ ఎందుకు పెడతారంటే ఆలోచించే విధానానికి చూసుకో. అలా అంటే మీరు ప్రతి దగ్గర దర్గా ఎందుకు ఉంది, ప్రతి దగ్గర చర్చ ఉంది, ఇలాంటి దిక్కుమాల డిస్కషన్స్కి ఎవరికి సంబంధం చెప్తాం? అది అవసరమా?
ఎవరి సంస్కృతిని ఎవరి సాంప్రదాయాల్ని మనం ఎలా గౌరవిస్తున్నామో అలాగే కొంతమంది చరిత్రకారులు మహనీయులు ఉంటారు, వాళ్ళని అలా గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. అది సెక్యులర్ దేశమైనా ఇవాళ ముస్లిం సోదరులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలి, అలాగే క్రైస్తవ సోదరులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలి, అలాగే బౌద్ధ సోదరులకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి, సిక్కు సోదరులకు ఇవ్వాల్సింది. అవన్నీ వదిలేసి అదేంటి ఆయన విగ్రహం పెట్టారు, భగత్ సింగ్ గారి విగ్రహం పెట్టరేటి, పటేల్ గారి విగ్రహం పెట్టరేటి, రామారావు గారి విగ్రహం పెట్టరేటి, రంగా గారి విగ్రహం పెట్టరేటి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టరేటి అని పనికిమాల డిస్కషన్ దేనికి పెడుతున్నారు? అంబేద్కర్ గారి విగ్రహం తలెత్తి చూస్తున్నావా, తల దించుకుని చూస్తున్నావా? ఆ మానేటికి మనం ఇచ్చిన ఆనరు సదర్న్ స్టేట్స్లో, తెలుగు రాష్ట్రాల్లో గర్వపడండి. దట్ ఈస్ వాట్ ద ట్రిబ్యూట్ వాట్ వీఆర్ గివింగ్ టు ద రెస్పెక్టివ్ పీపుల్. విగ్రహాలు పెడితే ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంటుంది అన్నట్టు కూడా ఒక అపోహ సార్ రాష్ట్రంలో. ఎక్కడ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ అంతా ఇక్కడ కేసీఆర్ గారికి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కన్సల్టేట్ అయిపోయిందా? మళ్ళీ అనమాట చెప్తున్నాను, రాజ్యాంగ నిర్మాతకు విగ్రహం పెడితే వాళ్ళకి ఏమైనా కన్సల్టేట్ గెలిచారు ఎలక్షన్, ఓడిపోయారు కదా. విగ్రహాలు ఒక ఆనర్ అండి. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు విగ్రహం పెట్టాడు రామారావు గారు, మనకేం సంబంధం అన్నాడు అనుకోండి, ఎవడని అర్థం ఉందో దాంట్లో? శాంతి ప్రతీక అయినా ఓ బౌద్ధ మతానికి ఆరాధకుడు, బౌద్ధ మతం ఇచ్చిన శాంతి స్తూపానికి మనం ఇచ్చిన ఒక ఆనర్. అదే బౌద్ధ సోదరుల్ని తెలుగు రాష్ట్రంలో మనం గౌరవించినట్టు ఎవడో పనికిమాల డిబేట్ రేపాడు అనుకోండి, నేను అర్థం ఉంటుంది దాంట్లో. అంటే ఈ పనికిమాల డిస్కషన్లు పెట్టకండి సార్. ఏదో ఒకటి అంతంత డబ్బులు పోసి ఎందుకు కడుతున్నారు అన్న దగ్గర ఇప్పుడు స్మృతివనం ఉంది, ఇప్పుడు రామారావు గారు స్మృతివనం ఉంది, అక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం చేసింది అనుకోండి, ఇది వండర్ ఫర్ అస్. ఎస్, ఒక పర్సనాలిటీ. ఇప్పుడు పివి నరసింహరావు గారి మార్గం ఉంది, అక్కడ ఆయన స్టాట్యూ పెట్టారు. ఇందిరాగాంధీ గారు సర్కిల్ ఉంది అక్కడ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దిగ్గానే. ఇవన్నీ ఏంటంటే మనం ఆ చరిత్రకారులకి చరిత్ర పురుషులకి, ఇప్పుడు తెలుగుదేశం లెగసీ ఒకసారి చూసుకుంటే రామారావు గారి టైంలో కూడా చరిత్రకారుల్ని చరిత్ర పురుషుల్ని గౌరవించుకుంటూ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టాం, కవుల్ని కళాకారుల్ని గౌరవించుకుంటూ. అది వాళ్ళ సంస్కృతి. ఆ సాంప్రదాయాలను గౌరవిస్తూ లేని ఆ మహనీయుడిని స్మరించుకుంటూ వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే పశ్చాత్తాపం రోజు చూసినా తలెత్తి చూసుకునే మనిషికి మనం ఏం తలదింపుల పనులు ఏం చేసాం, మనం పశ్చాత్తాపమైన పని ఆ పని. అలా ఎందుకు చూడరు మీరు? అవునంటారు కాదంటారు. అవును. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, ఎక్కడైనా మీరు చూడండి గాంధీ గారి విగ్రహాలు ఇలాంటివన్నీ మీరు కూడల్లో పెడుతూ ఉంటారు. మనలో ఒకటిగా విగ్రహాలు పెడుతున్నారు. కానీ అంబేద్కర్ గారి విగ్రహం మనలో ఒకటి కాదు, మనకన్నా గొప్పవాడు అన్నట్టుగా పెట్టారు విగ్రహం. అలా తెలుగుదేశం వాళ్ళకన్నా గొప్పవాడు రామారావు గారిని పెట్టుకుంటున్నారా? చెప్పమన్నాడు సమాధానం. ఆయనైతే ప్రజల మనిషి, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన మహనీయుడు ఆయన. ప్రజల్లో ఆయన విగ్రహాలు పెట్టండి, ఎవడు కాదన్నాడు? కానీ ఆయన మీరు తలెత్తుకుని చూసుకునేలా చేసుకున్నాడు అన్నది మీరు ఇచ్చుకుంటున్న సెక్షన్. నేను చెప్తాను, మేము ఎప్పుడూ ఆయన ఆ విధంగానే చూసాం. చూడని తెలుగుదేశం వాళ్ళు తలెత్తుకుని చూసి ఇలా చేసుకోవడానికి పెట్టుకుంటున్న విగ్రహంగా చూడండి. కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అల్లుడు పెడుతున్నారంటూ కూడా. ఏమో సార్, నాకు రాజకీయ నాయకులకి మళ్ళీ చెప్తున్నాను, కుల మత రంగులు కనుక పులువుకుంటే ముఖ్యమంత్రులు చేసిన వ్యక్తులకి అంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు ప్రజాస్వామ్యానికి. వాళ్ళ కుల మతాలకు అతీతంగానే వాళ్ళ రాజ్యాంగబద్ధమైన పదవులు అధిరోహిస్తారు. అది కూడా ప్రజల మనిషిగా, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా. వాళ్ళకి కులం రంగు పూలిస్తే అంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకొంటుంది. రామారావు గారు కుల మతాలకు అతీతమైన మనిషి, జగన్మోహన్ రెడ్డి అంతే, ఇప్పుడున్న చంద్రబాబు గారు అంతే. ముఖ్యమంత్రి స్థానం అనేది కుల మత ప్రాతిపదికల మీదకి ఇవ్వరండి, అది తెలుసుకోమనండి ప్రజలకి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.